ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. మహాకవి పోతనగారి మహాభాగవతములో దశమ స్కందములో పూర్వ భాగములో ఒక గొప్ప మనోహర దృశ్యము కనిపిస్తుంది. గోపగోపికలు శ్రీకృష్ణుని చూచి ఆయనతో ఆడి పాడిన తరువాత ఆయన వైభవము తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయారు. ఎంతగానో మురిసిపోయారు, తన్మయులైపోయారు, ఆనందముతో పొంగిపోయారు. ఇక వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. అప్పుడు వాళ్ళందరూ ఇలా అనుకున్నారు: గత జన్మంబులనేమి నోచితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిం ప్రొద్దూర్చితిమో, సత్యములేమి పల్కితిమో, ఏ సిద్ధ ప్రదేశంబు త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. ఆ ఆనంద పారవస్యములో వాళ్లకు కలిగిన దివ్యానుభూతి అనిర్వచనీయము. మనము గత జన్మలో ఎంత గొప్ప నోములు నోచి ఉండి ఉన్నామో, యజ్ఞయాగాది క్రతువులలో ప్రధాన భూమికను పోషించి ఉండి ఉంటాము. ఏ ఏ సంపదలు ఎవరికి దానాలు చేశామో ఏమో. భగవంతుని వైభవము స్మరించుకుంటూ ఎన్ని ప్రొద్దులు ఆనందంగా గడిపి ఉన్నామో. శృతిలో నిక్షిప్తమైన ఏ ఏ సత్యములు ప్రవచించి ఉండి ఉన్నామో. ఏ ఏ మహాత్ములు యోగులు సంచరించిన దివ్యమైన పవిత్రమైన ప్రాంగణములు సంచరించామేమో. ఎంతటి అదృష్టమో కదా! మహాసౌందర్యమూర్తి అయిన శ్రీకృష్ణ భగవానుడిని ఇలా దర్శించగలగటము అని వేనోళ్ల తలచుకొని ఎంతగానో ముగ్ధులై పారవస్యములో పరవశించిపోయారు. శ్రీకృష్ణుడిని తనివితీరా దర్శించుకున్న ఆ గోపగోపికలు భావ పరంపరలో అలా ఆనందము పొందారు కదా. మరి ఈ కలియుగములో ప్రేమావతారి అయిన శ్రీ సత్యసాయి బాబావారి ఒడిని పొందిన వీరెంత ధన్యులో కదా. వీరు నిస్సందేహంగా మహా అదృష్టవంతులు. ద్వాపరయుగములో శ్రీకృష్ణుడిని దర్శించిన గోపగోపికల కంటే పుణ్యాత్ములు అయి ఉంటారు. ఈ ఇద్దరు చిన్నారులే కాదు, వీరి తల్లిదండ్రులు సైతము. గత జన్మలో ఆ గోపగోపికలను మించి ఈ ఇద్దరు చిన్నారులు